టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైందా? ఈ నెల 7న విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారా? చెన్నై సెంట్రల్లోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారా? ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు గెలిచిన ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్కు తరలించాలని విజయ్ నిర్ణయించారట. దానికోసం మహాబలిపురంలోని రిసార్ట్ బుక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ని అడిగి తెలుసుకుందాం. అన్నట్లు మా ప్రతినిధి విజయ్ కూడా తన పేరు కూడా విజయ్ అని అండోయ్. ఆ విజయ్ ఈ విజయ్ ఒకటే అనుకునేరు. విజయ్ చెప్పండి, ఏంటి నిజంగానే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైందా? ఒకవైపు ఆయన లేఖ రాశారు, అలాగే ఈమెయిల్ పంపించారు గవర్నర్కు, తమను గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇన్వైట్ చేయమని చెప్పి అడిగినట్లు ఒకవైపు వార్తలు వస్తుంటే, మరోవైపు ఏమో ఎల్లుండే ముహూర్తం ఖరారైంది అని చెప్తున్నారు. ఇందులో ఏది నిజం? ఎస్, విజయ్ అయితే మాత్రం చాలా స్ట్రాటజిక్గా ముందుకు వెళ్తున్నాడు. కానీ ఉదయం అయితే మాత్రం ఒక సమాచారం ఇచ్చాడు. గవర్నర్ను 2 వారాల సమయం కోరినట్లుగా మీడియాకు ఒక లీక్ అయితే టీవీకే పార్టీ నుంచి బయటకు వచ్చింది. అంటే ఇప్పటికిప్పుడు టీవీకే పార్టీ ఇంకా కూడా పొత్తుల మీద ఒక నిర్ణయం తీసుకోలేదు. సో ఇంకా కూడా విజయ్ ఒక క్లారిటీకి రాలేదు అనేటువంటి ఒక మెసేజ్ని తన ప్రత్యర్థులకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు. చాలా ఇక్కడ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి, అలాగే ప్రచారం కావచ్చు, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి విమర్శలు కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకుషంగా తీసుకుంటున్నటువంటి టీవీకే పార్టీ ఇప్పుడు తమకు కావాల్సినటువంటి 10 సీట్ల మీద కూడా చాలా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అంటే ఓవైపు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేస్తున్నట్టుగానే మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తాము పొత్తు ఇవ్వడానికి, మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాము అనేవి కాంగ్రెస్ పార్టీ చెప్పేలా చేసి, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్లో ఉన్నటువంటి అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి వారు కావచ్చు, లేదంటే ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి చిన్న పార్టీలు, అటు సిపిఐ పార్టీకి 2 స్థానాలు ఉన్నాయి, సిపిఎం పార్టీకి 2 స్థానాలు ఉన్నాయి, అలాగే పిఎంకే రామ్దాస్ పార్టీకి సంబంధించి కూడా 4 స్థానాలు ఉన్నాయి, అలాగే ముస్లిం లీగ్ సంబంధించినటువంటి పార్టీకి 2 స్థానాలు ఉన్నాయి, అలాగే దినకరన్ పార్టీకి సంబంధించి కూడా మరొక స్థానం ఉంది, అలాగే డిఎంకేతో పాటుగా ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి వేరు కుంపట పెట్టుకొని ఒక పార్టీని ఏర్పాటు చేసినటువంటి ఆ పార్టీకి కూడా ఒక స్థానం ఉంది. ఇలా వీరందరినీ కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే మరోవైపు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా విజయ్కి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్య నాయకుడైనటువంటి సెంగౌట్టియన్తో చర్చలు జరుపుతున్నారు. సెంగౌట్టియన్ ఇప్పటికే ఆయన అన్నా డిఎంకేలో కీలకంగా ఉంటూ వచ్చారు. సెంగౌట్టియన్ గతంలో అన్నా డిఎంకే పార్టీలో జయలలిత హయాంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో సెంగౌట్టియన్తో ఎన్నికల ముందు నుంచి కూడా టీవీకే పార్టీలో ఉన్న సెంగౌట్టియన్తో అటు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా టచ్లో ఉన్నారు. ఒకవేళ నిజంగా అన్నాడీఎంకేకు అవసరమైతే టీవీకేను అటుపొత్తు తీసుకోవడానికి ముందుగానే బేరసారాలు చేసుకున్నారు. లేని పక్షంలో టీవీకేకి ఎక్కువ స్థానాలు వస్తే టీవీకే పార్టీకి సపోర్ట్ చేయడానికి అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళని అటువైపు పంపించడానికి కూడా ముందుగానే ఒక రహస్య ఒప్పందం చేసుకున్నట్టుగా కూడా చాలా క్లారిటీగా ఈ విషయం మనకు అర్థమవుతుందనే చెప్పాలి నిరుపమ. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. ఏమని చెప్పాలంటే, విజయ్ ఇప్పుడు నేరుగా గవర్నర్కి లేఖ రాయడం, 2 వారాలు సమయాన్ని కోరడం అనేది ముందు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా ఈ ఎపిసోడ్ అంతా కూడా నడిచింది. ఇప్పుడు తాజాగా విజయ్ తనకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 108. 108తో పాటు మరొక 10 మంది ఎమ్మెల్యేల సంఖ్య అవసరం కాబట్టి ఇప్పుడు 10 కంటే కూడా 15 మంది ఎమ్మెల్యేలు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే 20 మంది ఎమ్మెల్యేలు తన వైపు తిప్పుకున్నాక, పూర్తి స్థాయిలో బలం వచ్చాక, రేపు భవిష్యత్తులో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రం నుంచి ఒత్తిడి వస్తే, ఒకవేళ బీజేపీ నుంచి ఒత్తిడి వస్తే ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని కూల్చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమే విజయ్ ఇలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాడు. సో ఆ వ్యూహాత్మకంలో భాగంగానే తను అనుకున్నటువంటి స్ట్రాటజీని అమలు చేసి మొత్తం తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఇప్పుడు విజయ్తో దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారు. అలాగే వామపక్ష పార్టీలు, స్థానికంగా ఉన్నటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి చిన్న పార్టీలు, పిఎంకే పార్టీ, అలాగే అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వీరందరూ మద్దతుతో గవర్నర్ను కలిసేటువంటి అవకాశం ఉంది. ముందుగా తనకు సంబంధించినటువంటి 107 మంది ఎమ్మెల్యేలను నేరుగా ఆయన మహాబలిపురంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్కు ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం మీటింగ్ అయిన తర్వాత నేరుగా అక్కడి నుంచి టీవీకే పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి వీరందరినీ కూడా మహాబలిపురంకి తరలించారు. అయితే అక్కడ ఇవాళ మార్నింగ్ జరిగినటువంటి టీవీకే పార్టీ ఆఫీస్లో జరిగినటువంటి
107 మంది ఎమ్మెల్యేల సమావేశంలో కూడా వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా విజయ్ని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. విజయ్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి పార్టీ పరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను లాంఛనాలను కూడా పూర్తి చేశారు. సో ఇటువైపు కాంగ్రెస్ పార్టీ తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆఫర్ను కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా తమిళనాడు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు కూడా డిఎంకే చేసిన పొరపాటు కూడా ఇదే, అలాగే అన్నా డిఎంకే చేసినటువంటి పొరపాటు కూడా ఇదే. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఇక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి అభివృద్ధిని గాలికి వదిలేశారు. పైన ఉన్నటువంటి జాతీయ నాయకుల చెప్పు చేతుల్లోకి తమిళనాడు రాజకీయాలను పెట్టేశారంటూ విజయ్ పదే పదే విమర్శలు చేశారు. కాబట్టి అటు కాంగ్రెస్ కాను అలాగే ఇటు బీజేపీకిను దూరంగా ఉంటూ లోకల్గా ఉండేటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి విజయ్ పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. రేపు 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చెన్నై సెంట్రల్లో ఉన్నటువంటి నెహ్రూ స్టేడియంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి ఇప్పటికే గవర్నర్ కూడా ఆయన ఒక సమాచారాన్ని ఇచ్చారు. తన 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పాటు వారు సంతకాలు చేసినటువంటి ఒక లెటర్తో పాటుగా ఎవరైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారు తనకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ సంతకాలతో పాటుగా అలాగే టచ్లో ఉన్నటువంటి అన్నా డిఎంకే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంతకాలను కూడా సేకరించారు. వీటన్నిటిని నేరుగా తీసుకెళ్లి గవర్నర్కు సబ్మిట్ చేసి 7వ తారీఖున బహిరంగంగా చాలా పెద్ద ఎత్తున తమిళనాడులోనే కన్నీ విని ఎరుగని రీతిలో ప్రమాణ స్వీకారాన్ని చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. తనతో పాటు కేవలం ఒక విజయ్ మాత్రమే సీఎంగా విజయ్ నేను అని ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితుంది. మిగిలినటువంటి మంత్రులందరూ కూడా కొన్ని రోజుల తర్వాత శుభముహూర్తం చూసుకున్న తర్వాత మిగిలినటువంటి మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అసలు ఇంకా మ్యాజిక్ ఫిగర్కి 10 మంది తక్కువ ఉన్నారు. ఆ 10 మందిని పూల్ చేసుకోవాలి. ముందు వాళ్ళు ఎవరనేది క్లారిటీ రావాలి. ఏ పార్టీ నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి ఆ 10 మందిని వీళ్ళు కరెక్ట్ మ్యాజిక్ ఫిగర్కి తీసుకొస్తారనేది ఫస్ట్ చూసుకున్న తర్వాత కదా ప్రమాణ స్వీకారం గురించి ఆలోచించాలి. కానీ దానికంటే ముందే ఇలాంటి వార్తలు రావటం, ఏ పార్టీ నుంచి వస్తున్నారో ఆ 10 మంది అనేది క్లారిటీ లేదు కదా. ఆ విషయాన్నే బయటకి అనౌన్స్ చేయకూడదు అనేది విజయ్ అనుసరిస్తున్నటువంటి ఒక వ్యూహంగా చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తారని, అంటే తమిళనాడులో రాజకీయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇప్పటివరకు చూసినట్లయితే 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా కూడా హంగ్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడా కూడా సంకీర్ణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వేరే ఒక పార్టీల మీద డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు లేవు. కానీ తొలిసారిగా ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఇవ్వకుండా హంగ్ వచ్చినటువంటి ఎన్నికలు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలే. కాబట్టి విజయ్ ప్రతి అడుగును కూడా ఆచితూచి వేసేటువంటి అవకాశం ఉంది. అటు చిన్న పార్టీల నుంచి తనకు మద్దతు వచ్చినా కూడా, అంటే మ్యాజిక్ ఫిగర్ 118, తను గెలిచినటువంటి స్థానాలు 108, ఇప్పుడు అవసరమైనటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 10. అంటే కేవలం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ చూసుకొని వారి మద్దతుతో ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే సో ప్రత్యర్థి పార్టీలు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నటువంటి వారిని చీల్చి మళ్ళీ తన ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అనేటువంటి అనుమానంతోనే ముందుగా చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు. 10 మంది కాకుండా దాదాపు 15 మంది, ఎంత హీనపక్షంగా వేసుకున్నా కూడా 15 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారు. లేని పక్షంలో 20 మంది, కనీసం 20 మంది అటు అన్నా డిఎంకే పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఇప్పటికే టచ్లో ఉన్నారు. అలాగే తమిళనాడుకు సంబంధించినటువంటి వామపక్ష పార్టీలు, పిఎంకే పార్టీ, అలాగే దినకరన్ పార్టీ, మరొక పార్టీతో కలిసి మొత్తం 8 మంది ఉంటే అన్నా డిఎంకే పార్టీ నుంచి దాదాపుగా 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకొని, అంటే మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను అడిషనల్గా తీసుకొని 118 కాకుండా 128తో విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయటికి చెప్పలేదు. సో కేవలం అంటే ఇవాళ సాయంత్రం వరకు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇప్పుడు గవర్నర్కి సమాచారం ఇస్తున్నారు. అంటే ఎల్లుండే ప్రమాణ స్వీకారం పెడుతున్నారు అంటే దీన్ని ఆలస్యం చేస్తే మరి రాజకీయాలు రోజు రోజుకి మారిపోతాయి. కాబట్టి తన వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా సో నేనే ఇమీడియట్గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుకు వెళ్తున్నానంటూ గవర్నర్ని కోరుతున్నారు. అంటే విజయ్ దగ్గర ఇప్పుడు అవసరమైనటువంటి ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆ మద్దతును కూడా కూడగట్టుకున్నారు. కాబట్టి వాళ్ళ సంతకాలు కూడా తీసుకువెళ్ళిన తర్వాతే నేరుగా గవర్నర్కి సబ్మిట్ చేసిన తర్వాతే అప్పుడే ప్రమాణ స్వీకారానికి వెళ్ళడానికి అవకాశం ఉందనే చెప్పాలి. తీసుకుంటే అటు డిఎంకేలో నుంచి లేదంటే ఏడీఎంకేలో నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలాంటప్పుడు ఏడీఎంకేనేమో తనకు ఐడియాలజికల్గా ప్రత్యర్థి అని చెప్పారు.
రాజకీయ ప్రత్యర్థి ఏమో డిఎంకే అని చెప్పారు విజయ్. మరి అలాంటప్పుడు ఇందులో నుంచి తీసుకునే అవకాశం ఎలా ఉంటుంది అసలు? ఎస్, విజయ్ ఏర్పడినటువంటి పార్టీ పునాదుల్ని మనం పరిశీలిస్తే ద్రవిడ పార్టీలకు, ద్రవిడ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కొత్త పార్టీ వస్తుంది. ఇది పక్కాగా తమిళనాడులో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని కూడా ఇక్కడ కుల మత భేదాలు లేకుండా పుట్టుకనే ఇక్కడ ఒక బేస్గా తీసుకొని ప్రతి ఒక్కడికి ఇక్కడ తమిళనాడులో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలనేటువంటి ఉద్దేశంతోనే టీవీకే పార్టీని ఏర్పాటు చేశారని పదే పదే చెప్తున్నటువంటి ఎవరైతే విజయ్ ఉన్నారో, విజయ్ ఇప్పుడు డిఎంకే మద్దతు విజయ్కి ఎటువంటి పరిస్థితుల్లో రాదు. విజయ్ కూడా డిఎంకే పార్టీ మద్దతు కోరే అవకాశం లేదు. ఎందుకంటే డిఎంకేకు వ్యతిరేకంగా పోరాడారు, అధికారంలో ఉన్న డిఎంకేకు వ్యతిరేకంగా ఆయన మాటల యుద్ధం నడిచింది కాబట్టి డిఎంకే నుంచి ఎవరిని కూడా మద్దతు కోరేటువంటి అవకాశం లేదు. ఇక మిగిలినటువంటి అతిపెద్ద పార్టీ అన్నా డిఎంకే. అన్నా డిఎంకేలో నాయకత్వలేమి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జయలలిత లేని లోటు అక్కడ చాలా స్పష్టంగా ఉంది. పళనిస్వామి నాయకత్వంలో 2 సార్లు అన్నా డిఎంకే ఎన్నికలకు వెళితే 2 సార్లు కూడా అన్నా డిఎంకే ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఎన్నికలకు ముందే ఈ ప్లాన్ అంతా కూడా సిద్ధమైంది. పళనిస్వామి ఇప్పుడు అలర్ట్ అయినా కూడా పళనిస్వామి కాకుండా పళనిస్వామికి తరువాత ఉన్నటువంటి మాజీ మంత్రులందరూ కూడా ఇప్పటికే విజయ్తో టచ్లో ఉన్నారు. అంటే ఇప్పుడు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి విజయ్కు మద్దతు తెలిపి అప్పుడు విజయ్ని సీఎంని చేసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత విజయ్ వీళ్ళ చేత రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికల బరిలో దింపేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేది చెప్పాలి. బొటాపొటి మెజారిటీతో అంటే మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనటువంటి 118 మందితోనే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి లేదు. అంతకంటే ఎక్కువ మందితోనే దాదాపుగా 125 నుంచి 130 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్న తర్వాతే విజయ్ ప్రమాణ స్వీకారం చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా వచ్చాయి కాబట్టి తనకు సపోర్ట్ చేసేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య పూర్తి స్థాయిలో వచ్చింది. కాబట్టి ఇప్పుడు విజయ్ గవర్నర్కు లేఖ రాశాడు. గవర్నర్కు ఫోన్ చేసి తానే స్వయంగా తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాను, 7వ తారీఖే ముహూర్తం, 7వ తారీఖే ప్రమాణ స్వీకారం ఉండబోతుంది, అందుకు తగ్గ ఏర్పాట్లకు మీరు అనుమతి ఇవ్వండి అంటేనే తమిళనాడుకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ కూడా అధికారులతో మాట్లాడారు. అక్కడ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా పర్యవేక్షించాలి అనేటువంటి విషయాన్ని కూడా సమాచారం ఇచ్చారు. ఇక మిగిలినటువంటి తంతు తనకు మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేల సంతకాలతో కూడుకున్నటువంటి లేఖను గవర్నర్కు అందచేయడమే. అది తన వద్దున్నటువంటి 107 మంది ఎమ్మెల్యేల సంతకాలు, అలాగే తనకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేల సంతకాలను కూడా ఇప్పుడు జతపరిచి అక్కడ గవర్నర్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలా కాని పక్షంలో ఒకవేళ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా కేంద్రంలో ఉండేది బీజేపీ ఎన్డీఏ కాబట్టి తనకు అవకాశం తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో గవర్నర్ ద్వారా తనను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి విషయం తెలుసు. కాబట్టే పక్కా ప్లాన్తో విజయ్ ఇలా ముందుకు వెళ్తున్నాడు అనేది చెప్పవచ్చు. నిరుపమ, చాలామంది సీనియర్ నేతలతోటి అంటే రాజకీయ నేతలు తలపండినటువంటి నేతలతో కూడా ఈరోజు చాలాసేపు ఆయన సమావేశం అయినట్టు వాళ్ళ దగ్గర నుంచి కావాల్సినటువంటి ఇన్పుట్స్, ఎందుకంటే వీళ్ళకి ఏ మాత్రం అసలు కొంచెం కూడా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అందరూ చాలామంది ఇందులో ఫస్ట్ టైమే ఎమ్మెల్యేలుగా, ఈవెన్ ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే. వీళ్ళందరికీ నాలెడ్జ్ లేదు కాబట్టి చాలా సీనియర్స్ దగ్గర నుంచి అంతా ఏం చేయాలి, ఎలా చేయాలనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా తీసుకున్నారని చెప్తున్నారు. నిజమేనా? ఎస్, ఇప్పుడు ప్రస్తుతానికి సెంగోటియన్ అన్నా డిఎంకేలో గతంలో ఆయన జయలలితకు సంబంధించినటువంటి ఆమె ప్రభుత్వంలో పనిచేశారు, కీలకంగా ఉన్నారు. చెన్నై నగరంలోనే ఆయన పోటీ చేశారు, ఆయన కూడా గెలుపొందారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే సెంగోటియన్ని వ్యూహం ప్రకారమే, పథకం ప్రకారమే అన్నా డిఎంకే పార్టీ నుంచి తన పార్టీలో చేర్చుకున్నారు. ఎందుకంటే ఎప్పటికైనా కూడా అన్నా డిఎంకే పార్టీ ఒక నాయకత్వం లేమి ఉన్నటువంటి పార్టీగా ఉంది కాబట్టి అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్నంతా కూడా గ్రౌండ్ లెవెల్లో, తనకి ఇంకా పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదు, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో తనకు ఒక కార్యవర్గం ఎక్కడ కూడా జరగలేదు. అది జరగాలి అంటే అన్నా డిఎంకే మొత్తాన్ని ఖాళీ చేసి తన పార్టీలోకి జాయిన్ చేసుకొని
ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులు, గ్రామస్థాయి నాయకులు వాళ్ళందరినీ కూడా అన్నా డిఎంకే నుంచి తన వైపు షిఫ్ట్ చేసుకుంటే భవిష్యత్తులో ఇక టీవీకే పార్టీకి తిరుగు లేకుండా చేసుకోవాలనేటువంటి వ్యూహంతోనే సెంగోట్టియన్ని తన పార్టీలో చేర్చుకున్నారు. తనకు టికెట్ ఇచ్చారు, తను ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు సెంగోట్టియన్నే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారు. సో ఆ ఎమ్మెల్యేలని చీల్చి ఇప్పుడు టీవీకే పార్టీలోకి జాయిన్ చేసి విజయ్కి మద్దతు తెలిపి సో వీళ్ళ సపోర్ట్తోనే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పుడు గవర్నర్కి ఇవ్వబోతున్నటువంటి లేఖలో ఏ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు, అది అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది, వీళ్ళు బయటకు వచ్చి చేయబోతున్నారా లేకపోతే పార్టీని చీల్చి విజయ్కి సపోర్ట్ చేస్తారా, అదేవిధంగా లేదంటే సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలతో పాటుగా లోకల్గా ఇప్పటికే పిఎంకే రామ్దాస్ పార్టీ కూడా రామ్దాస్ కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది, విజయ్ ఒకవేళ తమను సంప్రదిస్తే విజయ్కి సపోర్ట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా పిఎంకే రామ్దాస్ అంటే పిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా పోటీ చేశాయి. ఇప్పుడు ఎలాగో అన్నా డిఎంకే కూటమికి అనుకున్నటువంటి మెజారిటీ రాలేదు కాబట్టి ఆబ్వియస్లీ పిఎంకే పార్టీ ఇప్పుడు విజయ్కి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. పిఎంకే పార్టీ దగ్గర 4 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వీళ్లతో పాటు అన్నా డిఎంకేను అలాగే వామపక్ష పార్టీలను కూడా కలుపుకొని బలమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. రాబోయేటువంటి 5 ఏళ్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మళ్ళీ చీల్చకుండా ప్రభుత్వాన్ని పడదీయకుండానే ఒక ప్లాన్ ప్రకారం విజయ్ వెళ్తున్నారు. అందులో భాగంగానే ఇంత వ్యూహాత్మకంగా విజయ్ ముందుకెళ్తున్నాడు అనేది చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి సమాచారం ప్రకారం రేపు విజయ్ ఒక్కళ్ళే అంటే 7వ తారీఖు విజయ్ ఒక్కళ్ళే ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. కానీ సోషల్ మీడియా కావచ్చు లేకపోతే రకరకాల మీడియాల్లో కావచ్చు ఏమని వస్తుంది అంటే త్రిష కూడా ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన 2 నియోజకవర్గాల్లో ఒకదానికి రిజైన్ చేసి తర్వాత అక్కడి నుంచి ఆమెతో పోటీ చేపిస్తారు. ఎందుకంటే 6 నెలల సమయం ఎలాగో ఉంటుంది. ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి పోటీ చేపిస్తారు. త్రిష కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు ఒక మంత్రిగా అని చెప్తున్నారు. ఇందులో ఏమన్నా సమాచారం ఉందా దీనికి సంబంధించి మీ దగ్గర? ఎస్, మీరు అన్నట్టుగా మొదటి నుంచి కూడా సో తన భార్య ఎప్పుడైతే ఓపెన్గా బయటకు వచ్చి తన భర్తకు విభేదాలు ఉన్నాయి, విడాకులు కావాలి, ఆస్తుల పంపకాలను కూడా తేల్చాలి అంటూ కూడా కోర్టును ఆశ్రయించిందో అప్పటి నుంచి త్రిష ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. ఇదే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు కూడా సో మొదట విజయ్ని విమర్శించే క్రమంలో ఎన్నికలకు ముందు విజయ్ తమిళనాడు రాజకీయాలను కాదు చూసుకోవాల్సింది, త్రిషతో తనకి ఎలాంటి సంబంధం ఉందో చూసుకోవాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో అప్పుడు మొత్తం వ్యవహారం అంతా కూడా త్రిష వైపుకు మళ్ళింది. అప్పటి నుంచి కూడా త్రిషని ఎప్పుడైతే టార్గెట్ చేశారో సో అప్పుడు ప్రజలందరూ కూడా విజయ్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారు. విజయ్ భార్యను రెచ్చగొట్టి ఎప్పటి నుంచో విజయ్ తన భార్యతో దూరంగా ఉంటే దాదాపు 7 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎన్నికలు సమీపించేటువంటి తరుణంలో ఆమె చేత ఈ విధంగా ప్రకటనలు చేయిస్తున్నారంటే విజయ్ని ఇబ్బంది పెట్టడానికి రాజకీయంగా పరంగా ఇబ్బంది పెట్టడానికి ఇవి చేస్తున్నారు అనేటువంటి సానుభూతి కూడా ప్రజల్లో వచ్చింది, ఓటర్లలో వచ్చింది, మహిళల్లో కూడా ఆ సానుభూతి వచ్చింది. కాబట్టి ఇప్పుడు త్రిషతో తనకున్నటువంటి రిలేషన్ ఇప్పుడు పబ్లిక్ అయింది కాబట్టి సో త్రిష కూడా ఎలాగో పెళ్లి చేసుకోలేదు కాబట్టి తమిళనాడులో కూడా ఎంజీఆర్ జయలలిత కాంబినేషన్ ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాగా హిట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా టీవీకే పార్టీలో కూడా విజయ్ విత్ త్రిష అనేటువంటి కాంబినేషన్ కూడా సక్సెస్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ప్రజల నుంచి కూడా అటువైపు నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి త్రిషను ఖచ్చితంగా పార్టీలోకి తీసుకుంటారు. త్రిషకు ఒక కీలకమైనటువంటి పదవి కూడా ఇవ్వబోతున్నారు. త్రిష ఏదైతే టీవీకే పార్టీ స్పష్టమైనటువంటి మెజార్టీ వైపు దూసుకు వెళ్తుందో నిన్న జరిగినటువంటి కౌంటింగ్ జరుగుతున్న టైంలోనే నేరుగా తిరుమలలో పూజలు చేసిన తర్వాత తన పుట్టినరోజు సందర్భంగా పూజలు చేస్తున్నట్టుగానే టీవీకే పార్టీ విజయ్ సాధించాలి, విజయ్ సీఎం కావాలనేటువంటి పూజలు కూడా జరిగాయనేది మనకు తెలుసు. అక్కడి నుంచి తిరుమల నుంచి నేరుగా చెన్నైకి వచ్చి నేరుగా విజయ్ ఇంటికే వెళ్ళారు అని అంటే ప్రజలకు, ఓటర్లకు, పార్టీ నాయకులకు, క్యాడర్కు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. సో విజయ్తో త్రిష ఉండబోతుంది, విజయ్ పార్టీలో ఇక అఫీషియల్గా త్రిష జాయిన్ అవబోతుంది. విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి ఒక స్థానంలో ఎలాగూ రాజీనామా చేసి అక్కడ ఉప ఎన్నికలు జరగాలి కాబట్టి ఆ స్థానం నుంచి త్రిషను బరిలోకి దింపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనేటువంటి ఒక పరిశీలన అయితే ప్రభుత్వం ఆ పార్టీ అయితే ఇప్పుడు చూస్తుందనే చెప్పాలి. కాకపోతే ఇప్పుడు
త్రిష ఇప్పుడు అక్కడ పోటీ చేయాలా వద్దా అనేది ప్రస్తుతం ఇప్పుడు అది ప్రధానమైనటువంటి అంశం కాకపోయినప్పటికీ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత త్రిషని ప్రస్తుతానికైతే మాత్రం క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశాలు ప్రస్తుతానికి లేకపోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు అన్నట్టుగా ఉప ఎన్నికల్లో విజయ్ పోటీ చేసినటువంటి పెరంబూరు స్థానంలో తను రాజీనామా చేసిన పెరంబూరు రాజీనామా చేసేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే చెన్నై నగరంలో పెరంబూరు ఉంది. పెరంబూరు అనే స్థానం నుంచి తాను పోటీ చేయడం వల్లే ఎప్పటి నుంచో చెన్నై నగరం అనేది డిఎంకే పార్టీకి కంచుకోట. అలాంటి డిఎంకే పార్టీ లాంటి కంచుకోటలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్నే ఓడించింది టీవీకే పార్టీ. కాబట్టి విజయ్ చెన్నై మహానగరాన్ని వదులుకొని వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి తిరుచిరాపల్లికి సంబంధించినటువంటి తిరుచి ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి అక్కడ కూడా గెలుపొందాడు. కాబట్టి ఆ స్థానంలో రాజీనామా చేసి ఆ స్థానంలో త్రిషను అక్కడ పోటీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది చెప్పవచ్చు. కాకపోతే క్యాబినెట్లోకి మాత్రం ఇప్పుడు త్రిష వచ్చేటువంటి అవకాశాలు లేవు. తనని నమ్ముకున్నటువంటి వారికి క్యాబినెట్లో తీసుకొని అలాగే తనకు మద్దతు ఇస్తున్నటువంటి వేరే బయట పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా క్యాబినెట్లో అవకాశం కల్పించాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ కూర్పులు చేర్పులు చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి విజయ్ మొదట ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లేదంటే తనతో పాటు ఒక 5 మంది అంటే పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతకర్తలు, వ్యూహకర్తలు, పార్టీ జనరల్ సెక్రటరీ, తనతో పాటు మొదటి నుంచి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులతో ఒక 5 మందికి ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది రాజ్భవన్లో నిర్వహించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదనేది చెప్పాలి నిరుపమ. ఒకవైపు తమిళ్ అలాగే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక మంది స్టార్స్ అందరూ కూడా ఆయనకి ట్వీట్ చేశారు, డైరెక్ట్గా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పాత సీఎం అయినటువంటి ఏపీకి సంబంధించిన జగన్ గారు కూడా ఆయనకి కంగ్రాట్స్ చెప్పారు, అలాగే లోకేష్ గారు కూడా చెప్పారు. సో రేపు 7వ తారీఖు ప్రమాణ స్వీకారోత్సవానికి అనేక మంది సెలబ్రిటీస్ వస్తారు అని కూడా ఒక న్యూస్ వినిపిస్తూ ఉంది. ఎవరెవరు వచ్చే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికైతే 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో విజయ్ రాజకీయ పరంగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను కూడా కూడగట్టుకున్నాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టే కేవలం 48 గంటల్లోనే ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. సో అందులో డౌట్ లేదు. అంటే విజయ్కి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి అంతకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతే విజయ్ కూడగట్టుకున్నాడు. సో ఇక నెక్స్ట్ క్యాబినెట్లో ఎవరు ఉంటారు అనేది ప్రస్తుతానికైతే మాత్రం కొద్దిమంది ఉండొచ్చు, లేదంటే సింగిల్గానే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ సీఎంలుగా ఎవరు కూడా ఉండరు. త్రిష డిప్యూటీ సీఎం అని, హోమ్ మినిస్టర్ అని సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకారంలో త్రిష క్యాబినెట్లో ఉండదు, డిప్యూటీ సీఎంగా ఉండదు, అలాగే హోమ్ మినిస్టర్గా ఉండేటువంటి అవకాశం కూడా ప్రస్తుతానికైతే లేదని చెప్పాలి. ఎవరైనా ఒక్కడుగా కాకుండా సో తాను ఒక్కడనే కాదు, పార్టీ అంటే మొత్తం వ్యవస్థ అనేటువంటి ఒక మెసేజ్ని పంపించాలనుకుంటే పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు, గెలిచినటువంటి కీలక వ్యక్తులకి క్యాబినెట్లో ఒక 5 లేదా 7 మందితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తారనేది కూడా ఇప్పుడు మీరు అడిగినట్టుగా చూస్తే డిఎంకే పార్టీ అయితే వచ్చేటువంటి అవకాశం లేదు. అన్నా డిఎంకే పార్టీ కూడా అఫీషియల్గా వచ్చేటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా మీరన్నట్టుగా తాను సినీ రంగానికి సంబంధించినటువంటి హీరో కాబట్టి, తాను ఒక అగ్ర హీరో కాబట్టి ఖచ్చితంగా సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తిని కూడా విజయ్ స్వయంగా పిలిచేటువంటి అవకాశం ఉంది. రజనీకాంత్ లాంటి వ్యక్తులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. ఎందుకంటే రజనీకాంత్ ముందుగానే విజయ్కు సానుకూలంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఎన్నికలు ముందే రజనీకాంత్ దగ్గర కొంతమంది మీడియా వ్యక్తులు ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు టీవీకే పార్టీ గురించి, విజయ్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు. విజయ్లో ఆ నాయకత్వ లక్షణాలు ఉంటాయి, విజయ్ ఎవరైనా పోటీ చేయొచ్చు, రాజకీయాల్లోకి రావచ్చు, సో అందులో ఎలాంటి తప్పు లేదు, తాను రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను అని చెబుతూనే విజయ్ గురించి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి సో రజనీకాంత్ బ్లెస్సింగ్స్ కూడా విజయ్కి ఉన్నాయనేటువంటి ఒక మెసేజ్ని గ్రౌండ్ లెవెల్లోకి పంపగలిగారు. కాబట్టి సో ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ అంతా కూడా విజయ్ వైపు నిలిచారు అనుకున్నారు. కాబట్టి సో రజనీకాంత్ లాంటి వ్యక్తులను కూడా ఇక్కడ గెస్టులుగా పిలవచ్చు. సినిమా రంగానికి సంబంధించినటువంటి చాలామంది హీరోలు, అగ్ర కథానాయకులు వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు అడిగినట్టుగా త్రిష కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా మాత్రమే వస్తారు. క్యాబినెట్లో చోటు కల్పించడం కోసమో లేదంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతానికైతే లేవనే చెప్పాలి. నిరుపమ. లెట్ us see. థ్యాంక్ యూ విజయ్. చూద్దాం, ఒకవేళ 7వ తారీఖు కనుక నిజంగానే ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజు ఎవరెవరు వస్తారు,
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే ఆ రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది హీరోలు కూడా ఆయనతో చాలా దగ్గరగా సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ నాన్నగారు కూడా ఎంతో కాలం బట్టి సినీ రంగానికే దగ్గరగా ఉన్నారు కాబట్టి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే అవకాశం. దాంతోపాటు చాలామంది అంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయనకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం అలాగే లోకేష్ గారితో కూడా ఉంది. అలాగే ఎక్స్ సీఎం జగన్ గారితో కూడా ఆయనకి రిలేషన్స్ ఉన్నాయి. మరి ఇంక వీళ్ళందరూ వస్తారేమో చూడాల్సి ఉంది. అయితే నిజంగానే 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారా లేదంటే మరికొంత సమయం తీసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.